ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా సచివాలయంలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం సచివాలయానికి రాబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు సచివాలయంకు రానున్నారు. 2వ బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి అమరావతికి వస్తున్న పవన్ కళ్యాణ్కు మానవహారంతో పూలు చల్లి స్వాగతం తెలపనున్నారు అమరావతి రైతులు. ఇందుకు సంబంధించి అధికారులతో పాటు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పవన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఈ రోజు పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నట్టు తెలుస్తుంది. ఎన్ని గంటలకు స్వీకరించబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? శివ, ఇది వాస్తవానికి ఇవాళ హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ అమరావతి చేరుకోబోతున్నారు. తొలిసారిగా డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం అనంతరం డిప్యూటీ సీఎం హోదాలో జూన్ 4న ఏదైతే ఈ ఫలితాలు వెల్లడిన అనంతరం ఏదైతే ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన అనంతరం జన సైనికులకైతే పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రతి మూమెంట్ కూడా ఒక పండగ వాతావరణంలో కనిపిస్తుంది. ఏదైతే గెలుపు కావచ్చు, తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం, ఇవన్నీ కూడా తర్వాత డిప్యూటీ ఏదైతే ఎమ్మెల్యేగా పిఠాపురం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి పవన్ కళ్యాణ్ ఆయన ఇంట్లో అడుగు పెట్టడం, హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళడం, అన్న ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రతి మూమెంట్ కూడా జన సైనికులు కావచ్చు, పవన్ అభిమానులు కావచ్చు చాలా పండగ వాతావరణంలో కనిపిస్తుంది. అలాంటిదే ఇవాళ మరొక ఘట్టం ఆవిష్కరణ కాబోతుంది. మధ్యాహ్నానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ఏదైతే అమరావతి ముందు సెక్రటరియట్ కి వెళ్తారు. సెక్రటరీ పార్టీ కార్యాలయానికి వెళ్లి ఏదైతే మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడి నుంచి మధ్యాహ్నం తర్వాత అమరావతిలోని సచివాలయానికి వెళ్తారు. ముందుగా తనకి కేటాయించిన ఛాంబర్ ను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. ఇందులో చూస్తే కనుక ఇప్పుడే సచివాలయంలో 2వ బ్లాక్ లోని 2వ అంతస్తులో 212 నెంబర్ ఛాంబర్ ను కూడా పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఏదైతే దీని పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తం చూస్తే కనుక ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అమరావతి రాబోతున్న వరప్రసాద్ రేపు ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నట్టు తెలుస్తుంది. ఏంటి పవన్ కళ్యాణ్ తొలి సంతకం ఏ అంశం మీద, ఏ ఫైల్ మీద పెట్టబోతున్నారు అనేటటువంటి ఒక ఉత్కంఠ కూడా ఉంది కదా, దానికి సంబంధించిన వార్తలు వచ్చాయా బయటకి? ఖచ్చితంగా రాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు కేటాయించిన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా పర్యావరణ, అటవీ, అదేవిధంగా ఏదైతే శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన శాఖలు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఏరికోరి ఎంచుకున్న శాఖలే. ఇందులో ప్రస్తుతం చూస్తే కనుక గ్రామీణాభివృద్ధికి సంబంధించి చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం పెన్షన్ల పెంపు అనేది కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం. ఏదైతే ఇప్పుడున్న పెన్షన్లన్నీ కూడా 3,000 నుంచి 4,000 వృద్ధాప్య పెన్షన్లు పెంచడం, ఒంటరి మహిళలకు, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్లు కూడా రెట్టింపు చేయడం, ఇవన్నీ కూడా ఏదైతే చంద్రబాబు తన తొలి సంతకంలోనే 5 సంతకాల్లో ఒకటిగా ఉంది. అయితే దీనికి సంబంధించి అనుబంధంగా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారానే ఈ పెన్షన్లన్నీ కూడా పంపిణీ జరుగుతాయి. దాని మీద పవన్ కళ్యాణ్ సంతకం చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ శాఖలన్నీ కూడా చాలా కీలకమైన శాఖలు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఏదైతే ఇవన్నీ కూడా ఒక సవాళ్లుగా కూడా చెప్పుకోవచ్చు. పంచాయతీరాజ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు గ్రామీణాభివృద్ధికి సంబంధించి అనేక సమస్యలు కూడా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలుకుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంచాయతీరాజ్ సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే గ్రామీణ పంచాయతీలన్నీ కూడా అస్తవ్యస్తంగా మారాయి. ముఖ్యంగా సర్పంచులకు సంబంధించిన అధికారులన్నీ కూడా పూర్తిగా గత వైసీపీ ప్రభుత్వం తగ్గించి వేసిందని చెప్పి కూడా విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచులు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఏదైతే బాధ్యతలు స్వీకరణానంతరం ఎలా అంటారు, ముఖ్యంగా సర్పంచులందరినీ కూడా ఒక సమావేశం అయితే ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన పూర్తి డిమాండ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ముఖ్యంగా చూస్తే కనుక 73వ రాజ్యాంగ సవరణ జరగాల్సిన ఉందని చెప్పి కూడా సర్పంచులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదంతా కూడా కేంద్రం ద్వారా జరగాలి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక చూస్తే కనుక గ్రామీణాభివృద్ధితో పాటు గ్రామీణాభివృద్ధికి సంబంధించి చూస్తే కనుక ఉపాధి హామీ పథకం అనేది కూడా కీలకంగా ఉంది. ఇందులో చూస్తే కనుక బకాయిలు ఉండిపోవడం, అదేవిధంగా కూలీలకు సంబంధించిన పని దినాలు సక్రమంగా లేకపోవడం, అదేవిధంగా చూస్తే కనుక ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉంచడం, ఎందుకంటే రైతులకి అనుబంధంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని మలచడం అనేది కూడా ఇప్పటి నుంచో కూడా డిమాండ్ గా ఉంది. కొన్ని చోట్ల అయితే పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేశారు కానీ పూర్తి స్థాయిలో అయితే జరగలేదు. పవన్ కళ్యాణ్ కనుక ఆ దిశగా అడుగులు వేస్తే అటు రైతులకు, ఇటు ఉపాధి హామీ కూలీలకు కూడా ఇద్దరికీ కూడా చాలా మంచి మేలు జరిగే అవకాశం
వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ఏదైతే ఆశాభావంతో ఉన్నారు రైతులు కావచ్చు, లేదంటే ఇటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా. అదేవిధంగా అటవీ శాఖకు సంబంధించి చూస్తే కనుక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిన్న హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఏదైతే ఈ స్పష్టం చేయడం జరిగింది, గంజాయిని పూర్తిగా ఉక్కుపాదంతో అణచివేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గంజాయి అనేది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతం దండకారణ్యంలో కూడా సాగు చేస్తున్నారు. అక్కడి నుంచి ఆంధ్ర అటవీ ప్రాంతంలోకి తీసుకొచ్చి ఏదైతే ఏజెన్సీ మీదుగా విశాఖ ఏజెన్సీ మీదుగా రాజమండ్రి నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇందులో గంజాయిని అరికట్టాలంటే అటవీ శాఖ కూడా చాలా కీలకమైన అడుగులు నిర్ణయాలు కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే, ఎందుకంటే ఇప్పటికీ అటవీ శాఖకు సంబంధించిన సిబ్బంది కూడా అధికారులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీటన్నింటి ఈ ఆశలతోనే పవన్ కళ్యాణ్ ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలో అమరావతి రాబోతున్నారు. శుభ. ఓకే, థ్యాంక్ యూ వరప్రసాద్.